ఫోర్త్ టెక్ న్యూస్కి స్వాగతం. ఈవేళ డేట్ వచ్చేసి 2024 మే 27వ తేదీ. ఇప్పుడు వచ్చేసి 4 PM అయితే అవుతుంది. మనకి ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. మనకి ఫస్ట్ 3 ఎపిసోడ్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకి రెడ్మీ నుంచి రెడ్మీ 14CV అనే మొబైల్ మన ఇండియాలో జూన్ 12 అయితే లాంచ్ అయిపోతుంది. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంది. దీనికి మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది మనకి. అలాగే దీనికి 6.55 ఇంచ్ AMOLED డిస్ప్లే అయితే రాబోతుంది. అలాగే దీనికి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే దీన్ని తీసుకురాబోతున్నారు మనకి. దీని ప్రైజ్ వచ్చేసి 50K అంటున్నారు. మరి మార్కెట్కి వచ్చాక ఎంతకు వస్తుందో చూడాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి వాట్సాప్ నుంచి. వాట్సాప్ అయితే ఒక కొత్త ఫీచర్ మీద అయితే వర్క్ చేయబోతుంది. ఇదే మనకి ఇప్పుడు మనం ఇంతకుముందు మనం ఎవరి చాట్స్కైనా సరే ఒకే కలర్లో కనిపించేవి చాట్స్ మనకి. కానీ ఒక 5 చాట్స్కి ఇప్పుడు సపరేట్ కలర్స్తో అయితే తీసుకురాబోతున్నారు. అంటే మనం నచ్చిన కలర్ మనం ఒక 5 చాట్స్ అనేవి మనం సెట్ చేసుకోవచ్చు. అంటే ఇవి బేటాలో ట్రై చేస్తున్నారు. కొన్ని రోజులు పబ్లిక్ అయితే చేయొచ్చు. ఇంకా మనకి వాట్సాప్ నుంచి మొన్ననే ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. అదే వాట్సాప్ 30 సెకండ్స్ మనకి స్టేటస్ ఉండేది. కాకపోతే మనకు ఇప్పుడు 1 మినిట్ అనేది స్టేటస్ వేలో పెంచడం జరిగింది. ఇలా మనకి వాట్సాప్లో కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. మనం ఆ వీడియో త్వరలోనే మీరు చూస్తారు. డీల్ ఆఫ్ టుడే చూసుకుంటే మనకి మొబైల్ ఈరోజు మనకు వచ్చేసి ఫ్లిప్కార్ట్లో మంచి సేల్కి అయితే తీసుకొచ్చారు. ఇది పోకో M6 5G మొబైల్. ఇది మనకి 10,999 రూపీస్కే మనకి ఈ ఫోన్ అయితే వస్తుంది. ఒక జనరల్ యూజర్ ఫోన్ కావాలనుకుంటే ఈ ఫోన్ అనేది చూడండి. 4GB RAM 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఇది రాబోతుంది మనకి. ఫారెస్ట్ గ్రీన్ ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఈ ఫోన్ రాబోతుంది. దీని స్పెసిఫికేషన్స్ అలాగే మనకి ఫ్లిప్కార్ట్లో ఇది అవైలబుల్గా ఉంది కాబట్టి ఫ్లిప్కార్ట్ లింక్ అనేది మనం కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నచ్చితే పర్చేస్ చేయండి. ఓకే. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ నుంచి. రియల్మీ మనకి Note 13 Pro, Note 13 Pro Plus ఇవైతే నెక్స్ట్ మంత్ అయితే మనకి చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నాయి. మరి మన ఇండియాలో ఎప్పుడైతే లాంచ్ చేస్తారో మనకైతే ఇంకా ఏమీ డేట్ అనేది అనౌన్స్ చేయలేదు వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసి మనకి రియల్మీ నుంచి GT మొబైల్స్. అంటే వీళ్ళు చాలా హైలైట్ మొబైల్స్ ఇవి. GT6 ఈ GT6 మొబైల్కి మనకి ఈ ఇయర్ లాస్ట్ లోపల లేదంటే నెక్స్ట్ ఇయర్ 2025కి మనకి 8 Gen 4 ప్రాసెసర్స్ అయితే తీసుకురాబోతున్నట్టు రూమర్స్ అయితే వచ్చాయి. మరి చూడాలి మరి ఎంతవరకు నిజమో. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ గ్యాలక్సీ F55 5G ఇది మనకి రేపైతే లాంచ్ అయిపోతున్నారు ఇండియాలో. మనకి మేబీ ఈరోజు 7 PM అయినా లాంచ్ చేయొచ్చు, లేదంటే రేపు అయినా లాంచ్ చేయొచ్చు ఈ మొబైల్. మనకి బ్యాక్ సైడ్ అయితే వీళ్ళు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే తీసుకురాబోతున్నారు. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, అలాగే వీళ్ళు సెల్ఫీ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్తో వీళ్ళు ఈ మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు. దీనికి స్టీరియో స్పీకర్స్ కూడా అయితే దీనికి మనకి ఈ ఫోన్కి అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఈ ఫోన్ వచ్చేసి బ్యాక్ సైడ్ లెదర్ ఫినిష్ అయితే వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఈ మొబైల్ మనం చూడొచ్చు. దీని ప్రైస్ వచ్చేసి మనకి 8GB RAM 128GB ఇంటర్నల్ వచ్చేసి మనకి 26,999 రూపీస్ అయితే పెట్టారు దీని ప్రైజ్. అలాగే మనకి 8GB RAM 256GB, అలాగే 12GB RAM 256GB కూడా ఇవైతే ఉన్నాయి. మనకి 29,999 అయితే 8GB RAM 256GB అయితే పెట్టారు మనకి. అలాగే 12GB RAM 256GB అయితే మనకి 32,999 రూపీస్ అయితే ఇది పెట్టడం జరిగింది. దీన్ని ఫ్లిప్కార్ట్లో అయితే మనకి F సిరీస్ ఎప్పుడు కూడా ఫ్లిప్కార్ట్లోనే మనకి తక్కువ సేల్కి అయితే వస్తాయి. దీని సేలు ఇంకా ఏమీ మనకి అనౌన్స్ అయితే చేయలేదు. సేల్కి వస్తే నాకు తెలిసి 30,000, 28,000 అలా మనకైతే ఈ ఫోన్ అయితే రావచ్చు. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి.
ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. రేపు టెక్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం.